గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు goonlinetrainings.com. చాలామంది ఈ మధ్య అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పవర్ బిఏలో ఉద్యోగాలు లేవా, ఇది నిజమా అని అడుగుతున్నారు. పవర్ బిఏలో ఉద్యోగాలు చాలా ఉన్నాయి. బట్ ఎందుకు ఈ పుకారు బయటకు వచ్చిందో కూడా మీకు కారణం చెప్తాను. పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్స్ రావట్లేదంట, కంపెనీస్ ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి పవర్ బిఐ పడిపోయిందంట. మా ఫ్రెండ్స్ చాలామంది నేర్చుకున్నారు పవర్ బిఐ, కానీ వాళ్ళకి జాబ్స్ లేవు. కాబట్టి పవర్ బిఐలో ఉద్యోగాలు లేవని పుకారు వచ్చింది. రియల్ కారణం అయితే కాదు, ఇది శుద్ధ అబద్ధం. ఎందుకో చెప్తాను చూడండి. మన జాబ్స్ ఉన్నాయో లేదో చెప్పడానికి బ్రహ్మాండంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నౌకరీ.కామ్లోకి వెళ్తాం. అక్కడే కదా జాబ్స్ పడుతూ ఉంటాయి మనకి. నౌకరీలోకి వెళ్ళి అందులో రియల్గా పవర్ బిఐకి జాబ్స్ ఉన్నాయో లేదో సెర్చ్ చేద్దాం. బట్ పవర్ బిఐలో జాబ్స్ ఉన్నాయి అనుకుందాం అక్కడ. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉందో కూడా చూద్దాం. వీళ్ళు ఎందుకు ఈ మాటలు అంటున్నారో కూడా చూద్దాం. పవర్ బిఐలోకి వెళ్ళి పవర్ బిఐ జాబ్స్ అని కొట్టి ఒక 4 ఇయర్స్ పెడతా. 3 to 4 ఇయర్స్ మీ ఇష్టం వచ్చింది పెట్టండి. ఇక్కడ నేను హైదరాబాద్ లొకేషన్ కూడా చూస్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? పవర్ బిఐ జాబ్స్ అని పెట్టి 4 ఇయర్స్ అని పెట్టి 3, 4 మీ ఇష్టం ఎంత అని పెట్టేసుకోండి. ఇక్కడ సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొడితే మనకి ఇందులో ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూపిస్తుంది చూడండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూపిస్తుంది పవర్ బిఐలో. ఇక్కడ టోటల్గా 120 ఒక 1 to 20 పేజెస్ ఇది. మనకి ఇది చూసుకుంటే నెంబర్ ఇక్కడ 1805 జాబులు ఉన్నాయి. సో ఓన్లీ ఎక్కడ ఏ లొకేషన్లో? హైదరాబాద్లో, సికింద్రాబాద్లోనే 1800 జాబ్స్ ఉన్నాయి. మనకి ఎన్ని జాబ్స్ కావాలి? ఒక జాబ్ కావాలి. ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే జాబ్స్ కావాలి కావాలి అంటూ ఉంటారో వాళ్ళు పవర్ బిఐ ఒకటే మాత్రమే నేర్చుకుని వెళ్తారు. సో సార్, నాకు పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వస్తుందని మా అన్నయ్య చెప్పాడు, పవర్ బిఐ ట్రైనింగ్ మీ దగ్గర దొరుకుతుంది అని ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు అనుకోండి అమీర్పేటలో. వాళ్ళు ఏమంటారా, పవర్ బిఐ కోర్స్ నేను నేర్పిస్తాం అంటారు. సో వీడు డైరెక్ట్గా వెళ్ళిపోయి పవర్ బిఐ నేర్చేసుకొని బయటకు వచ్చేస్తాడు. అక్కడ ప్రాబ్లం పడతాడు. ఎందుకు? ఇక్కడ చూస్తే కనుక మీరు ఇది జస్ట్ నో పోస్ట్ చేశారు కదా. ఇందులో చాలా అడుగుతూ ఉన్నారు చూడండి. ఏమేమి కావాలంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అజ్యూర్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఉండాలి, తర్వాత అజ్యూర్ ఉండాలి, తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇవి ఉండాలి. రకరకాలు ఇక్కడ అడుగుతూ ఉన్నారు. కానీ అతను చేసిన కోర్సును మాత్రం పవర్ బి అంటే పవర్ బి ఒక్కటే చేస్తే సరిపోదు. దీంతో పాటుగా ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ అజ్యూర్ ఒకటి అడుగుతూ ఉన్నారు. అజ్యూర్ ఒకటి నేర్చుకోవాలంటే ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట, అదొకటి నేర్చుకోవాలి. అలాగే పవర్ బిఐకి బేసిక్ ఏంటంటే ఎస్క్యూఎల్, అదొక్కటి మీకు రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండులో పవర్ బిఐ అప్లికేషన్ డెవలపర్ ఉంది. ఇక్కడ పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్, ఇంజనీరింగ్, ఇందులో చాలా చాలా అడిగారు. ఇది 11 days బ్యాక్ ఇది పోస్ట్ చేశారు. ఇంకా ఏమేమి స్కిల్స్ కావాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి మనం మెల్లగా మాట్లాడుకుందాం. కిందకి రండి. కిందకి వస్తే ఇక్కడ పవర్ బిఐ జాబ్ కనపడుతూ ఉంది కదా. ఇది ఎప్పుడు పోస్ట్ చేసి 10 days బ్యాక్. శాస్ అడిగారు, పైథాన్ అడిగారు, అనలిటికల్, డేటా అనలిటిస్ట్, ఇంకా పవర్ బిఐ మీకు రావాలి. ఇది ఎక్సెంచర్ కంపెనీకి జరుగుతున్న రిక్రూట్మెంట్. దాని కిందకి ఇంకా వద్దాం. దాని కింద చూసుకుంటే ఎక్కడేం అడిగారు చూడండి. ఇందులో పవర్ బిఐతో పాటు ఇంకేం అడుగుతున్నారు వాళ్ళు. పవర్ బిఐ అని పెట్టినా దాని కింద డేటా మోడలింగ్ రావాలి, తర్వాత ఎస్క్యూఎల్ రావాలి, కమ్యూనికేషన్స్ కూడా బాగా ఉండాలి, తర్వాత డాష్ బోర్డ్ క్రియేషన్స్ ఇవన్నీ రావాలని అడుగుతున్నారు. ఇది 8 days బ్యాక్ చేసిన పోస్ట్ అనమాట. మనకు వచ్చింది. ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే ఎక్కడేం అడుగుతున్నారో చూడండి. ఇందులో ఎస్ఎస్ఆర్ఎస్, డేటా మోడలింగ్, తర్వాత డేటా విజువలైజేషన్స్, శాస్, రకరకాల. ఇందులో 2.7 years ఎక్స్పీరియన్స్ ఉంది. అజ్యూర్ అడుగుతున్నారు, ఎస్ఎస్ఐఎస్ అంటే పవర్ బిఐ డెవలపర్ అని చెప్పినా దాంతో పాటుగా అజ్యూర్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత ఎస్ఎస్ఐఎస్ అంటే ఈటీఎల్, ఎస్ఎస్ఏఎస్ అంటే క్యూబింగ్, ఎస్క్యూఎల్, రిపోర్టింగ్. సో పవర్ బిఐ అంటే ఒక్క సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకొని మీరు వెళితే మీరు ఒక్క కాల్ కూడా మీకు రాదు. చూడండి, మీకు ఏమేమి అడుగుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని తర్వాత మీరు స్కిల్స్ని చేయండి. 2 days ago ఇది పెట్టారు. ఇందులో పవర్ బిఐ, ఈటీఎల్, అజ్యూరు,
తర్వాత డాక్స్, అట్లీస్ట్ కొన్ని వదిలేసినా కొన్ని మనం మన బాస్కెట్లో ఉండాలి. ఇప్పుడు వాడు ఒక 100 అడుగుతాడు అనుకో, 100 కూడా మన బాస్కెట్లో ఉండాల్సిన పని లేదు. అట్లీస్ట్ కొన్ని అయితే మన బాస్కెట్లో ఉండాలి కదా. వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే పవర్ బిఏ కోర్సు మాత్రమే నేర్చుకొని వెళ్ళిపోవటం, పవర్ బిఐ జాబ్స్ లేవనడం. సరే, నౌకరీలో నా CV అప్లోడ్ చేశాను, నాకు కాల్స్ రావట్లేదు. లేదు, ప్రాక్సీ తీసుకొని వెళ్తారు మహానుభావులు ఏం నేర్చుకోకుండా. ప్రాక్సీ వెళ్తే వాడు 2 నిమిషాల్లో పట్టేస్తాడు, వీడికి ఏమీ రాదని. కాబట్టి ఏమేమి నేర్చుకుని వెళ్ళాలి 2 ఇయర్స్ ముందుగానే మీ అందరికీ నేను ఒక రికార్డెడ్ వీడియో చేసి తెలుగులో పెట్టాను. బట్ అయినప్పటికీ చాలామంది ఆశపడి 1 మంత్లో వెళ్ళిపోవాలని చెప్పి పవర్ బిఐ ఒక్కటే మాత్రం నేర్చుకుని వెళ్తా ఉన్నారు. పవర్ బిఐ ఒక్కటే నేర్చుకుంటే మీకు జాబ్స్ రావు. పవర్ బిఐలో ఉద్యోగాలు లేవంటే ఉన్నాయి, బట్ ఎప్పుడు లేవు. మీకు పవర్ బిఐ ఒక్కటే కోర్సు కనుక మీరు నేర్చుకుని వెళ్తే మీరు 100% ఫెయిల్యూర్ అయిపోతారు. సో ఏమేమి నేర్చుకోవాలి పవర్ బిఐతో పాటుగా ఆల్రెడీ మీకు నేను చేసి పెట్టాను. కాబట్టి మీకు ఆ విషయం మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. పవర్ బిఐలో మాత్రం ఉద్యోగాలు రావు, అదొక్కటే నేర్చుకుంటే. పవర్ బిఐతో పాటుగా మీరు ఏం నేర్చుకోవాలనుకుంటే కంపల్సరిగా ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మనం సీక్వెల్ సర్వర్కే 45 days ఆఫ్ ట్రైనింగ్ ఇన్డెప్త్గా ఇస్తున్నాం. ఇది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే పవర్ బిఐ ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్గా 45 days ఇస్తున్నాం. ఇందులో డాక్స్, డేటా మోడలింగ్ ఇవన్నీ బ్రహ్మాండంగా కవర్ అయిపోతాయి. అర్థమవుతుందా? మీకు ఏమీ రావక్కన పని లేదు. డేటా మోడలింగ్ అంటే మీకు తెలియదు, డాక్స్ అంటే తెలియదు, అవన్నీ మీరు సిలబస్లో నేర్చుకుంటారు. ఇదొక 45 days. అలాగే డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ మనం విపరీతంగా వెరీ వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్పిస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? డేటా వేర్ హౌస్ ఒక 7 classes వెరీ వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఉంటాయి. అలాగే మనం SSAS నేర్పిస్తూ ఉన్నాం, ట్యాబ్లర్ మోడల్ క్యూబ్ అంటారు, ఇది నేర్పిస్తూ ఉన్నాం. అలాగే మనం SSIS కూడా, దీన్ని ఏమంటామంటే ETL అంటారు. ఇది కాకుండా మనం అజ్యూర్ అంటే ఇందులో ADF అని ఒకటి ఉంది, అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ అంటారు, ఇది కూడా మనం నేర్పిస్తూ ఉన్నాం. సో పవర్ బిఐ ట్రైనింగ్ అంటే దీన్ని ఏమంటారంటే డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐ అని అంటారు. సో మన దగ్గర పవర్ బిఐ ట్రైనింగ్ అంటే ఇన్ని ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? మీరు బయటికి వెళ్ళారనుకోండి, పవర్ బిఐ ట్రైనింగ్ అంటే ఇది ఒక్కటే నేర్పించి మీకు సీక్వెల్ సర్వర్ ఒక 4 రోజుల్లో నేర్పించి బయటికి పంపిస్తారు. మీరు వెళ్ళంగానే బయటికి జాబులు రావు, ఉద్యోగాలు లేవని మీరు పుకార్లు పుట్టిస్తారు. కాబట్టి డేటా అనలిటిక్స్ అంటే డేటా విశ్లేషించటం. డేటా విశ్లేషణ చేయటానికి పవర్ బిఐతో పాటుగా ఈ టూల్స్ కూడా ఐటీ కంపెనీస్ వాడతాయి. అర్థమవుతుందా? సో అజ్యూర్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట, క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ ఇది. ఇందులో అజ్యూర్ డేటా ఫ్యాక్టరీని కూడా నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనకు గో ఆన్లైన్ ట్రైనింగ్స్ మీకు డేటా అనలిటిక్స్ యూజింగ్ పవర్ బిఐలో ఆఫర్ చేస్తూ ఉంది. మీరు వచ్చి ఓన్లీ పవర్ బిఐ నేర్చుకొని 45 daysలో వెళ్ళిపోయి ప్రాక్సీలు డబ్బులు కట్టేసేసి తర్వాత జాబులు పోతే కుదరదు. ఎందుకు అంటే పవర్ బిఐ ఒకటే పని చేయదు. పవర్ బిఐతో పాటుగా సీక్వెల్ సర్వర్, డేటా మోడలింగ్, డాక్స్, డేటా వేర్ హౌసింగ్, SSIS ఇదంతా నేర్చుకోవాలి. ఇదంతకి మనకి ఒక 3 months టైం పడుతుంది. అర్థమవుతుందా? 3 months టైం పడుతుంది. డైలీ లైవ్ క్లాసెస్ కొన్ని ఉంటాయి, కొన్ని వీడియో రికార్డింగ్స్ మీకు ఇస్తాము. మీరు ఆ, మీకు టైం ఉన్నప్పుడు వాటిని చూసుకోవచ్చు. తర్వాత అసైన్మెంట్స్, కేస్ స్టడీస్, తర్వాత CV ప్రిపరేషన్స్, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? ఎంతమందికి ఆఫర్లు వస్తున్నాయో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి, పవర్ బిఏతో పాటు ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళకి 4 లక్షల ప్యాకేజ్ నుంచి 10 లక్షల ప్యాకేజీలు, 13 లక్షల ప్యాకేజీలు ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఎవరైతే బయటికి వెళ్ళి పవర్ బిఏ మాత్రమే నేర్చుకొని వాడు కాల్స్ కరెక్ట్గా అటెండ్ అవ్వకుండా ప్రాక్సీలు చేయించుకుంటూ డబ్బులు వేస్ట్ అయిపోతూ తర్వాత మళ్ళీ జాబులు పోగొట్టుకొని ముఖం చూపించలేక ఎంతమంది అయిపోతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పవర్ బిఈ డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ టూల్. బట్ పవర్ బిఈతో పాటుగా మీరు ఇవన్నీ నేర్చుకుంటేనే. అర్థమవుతుందా? అంతేగాని పవర్ బి ఒకటే నేర్చుకుంటే జాబులు వస్తాయి, లేకుంటే పవర్ బిలో అసలు జాబులు లేవంటే నేర్చుకోకూడదు అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది, తప్పు అవుతుంది. అర్థమవుతుందా? ఎంతమందికి ఆఫర్ లెటర్లు వచ్చాయి అవన్నీ కూడా నేను డెమోస్లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ బ్యాచ్ September 1, 2022 మార్నింగ్ 8 o'clockకి
ఇండియన్ స్టాండింగ్ టైమింగ్ ప్రకారం స్టార్ట్ అవుతుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్, బ్రహ్మాండంగా మీకు పవర్ బిలో జాబ్స్ వస్తాయి. ఎప్పుడు అంటే ఈ కోర్సులన్నీ కూడా చేసుకోవాలి. ఒక 3 months టైం మనకు పడుతుంది. అర్థమవుతుందా? సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ ఇయర్ పాస్డ్ అవుట్స్, ఈజీ టు లెర్న్, నో కోడింగ్, నాన్ ఐటీ టు ఐటీ పీపుల్ ఈజీగా రావచ్చు. హార్డ్ స్కిల్, ప్లేస్మెంట్ అండ్ జాబ్ సపోర్ట్ కావాలంటే కూడా మనం చేస్తాం. కంప్లీట్గా ప్రాక్సీస్ కోసం మీరు అసలు ఆలోచించకూడదు. అర్థమవుతుంది. కంప్లీట్గా మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ నేను ఇస్తాను. ఇంటర్వ్యూస్కి మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. 4-5 రౌండ్లు కనుక ఫెయిల్ అయితే, 4 రౌండ్లు కనుక మీరు ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితే, 5వ రౌండ్లో ఈజీగా మీరు ఆఫర్ లెటర్ మీరు చేజిక్కించుకుంటారు. లాస్ట్ మంత్, ఈ మంత్ ఎంతమందికి ఆఫర్ లెటర్లు వచ్చాయో మీకు డెమో రోజు నేను చూపిస్తాను. మీకు ఆ రోజు ఓపెన్ చేసి ఆఫర్ లెటర్స్ అన్నీ చూపిస్తాను. బీకామ్ 2008 పాస్డ్ అవుట్, ఎంబీఏ 2012 పాస్డ్ అవుట్, హౌస్ వైఫ్స్, టీచర్స్, తర్వాత బాటనీ జువాలజీ క్యాండిడేట్లు, తర్వాత ఓపెన్ యూనివర్సిటీ బీఏ బీకామ్ వాళ్ళు ఎంతమంది మన దగ్గర కోర్స్ నేర్చుకుని ఆఫర్ లెటర్లు కొట్టారో వాళ్ళ ఆఫర్ లెటర్ ప్రూఫ్తో పాటుగా నేను సెప్టెంబర్ 1 మీకు చూపిస్తాను. ఈ మీటింగ్ ఐడి మీకు కావాలి కదా సెప్టెంబర్ 1 డెమో అటెండ్ అవ్వడానికి. ఆ మీటింగ్ ఐడి ఈ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ మీటింగ్ మీరు ఆ రోజు మార్నింగ్ 8 o'clock, సెప్టెంబర్ 1న మార్నింగ్ 8 o'clock క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింక్లో మీటింగ్ ఐడి ఈరోజే పెడతాను. మీరు చూడండి. మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసుకొని మీ యొక్క డెమోకి ఎన్రోల్మెంట్ చేసుకోండి. మీకు 1 or 2 days ముందు మీకు ఈమెయిల్స్ కూడా వస్తాయి. డెమో ఉంటుంది రేపు, అటెండ్ అవ్వండి. మీరు మీ ఫ్రెండ్స్కి ఇది పంపించండి, తెలియజేయండి. బ్రహ్మాండంగా అయితే పవర్ బిలో జాబ్స్ ఉన్నాయి. బట్ పవర్ బి ఒక్కటే నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ జాబ్స్ రావు. పవర్ బితో పాటుగా కాంబినేషన్స్ ఇవన్నీ ఉండాలి. ఈటీఎల్ రావాలి, రిపోర్టింగ్ రావాలి, డేటా వేర్హౌసింగ్ రావాలి, క్లౌడ్ కూడా రావాలి. చాలామంది అడుగుతున్నారు. ఇవన్నీ నేర్చుకోవడం పెద్ద కష్టం పని కాదు. స్టార్టింగ్ నుంచి చాలా చాలా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేను ట్రైనింగ్ ఇస్తాను. ఆల్మోస్ట్ నాకు 20+ years ఐటీలో నాకుంది. చాలా థౌజండ్స్ ఆఫ్ ఒక పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చుంటాను నేను. ఐ వాజ్ అ కార్పొరేట్ ట్రైనర్. తర్వాత చాలా రోజులు నేను కంపెనీస్లో పనిచేసిన, పట్నీ కంప్యూటర్స్, ఎక్సెంచర్లు, మైక్రోసాఫ్ట్లో పనిచేసిన అనుభవం ఉంది. టీచింగ్ చేసే క్యాపబిలిటీ ఉంది. చాలామంది కూడా నా దగ్గర ట్రైన్ చేసుకొని బ్రహ్మాండంగా ఐటీలో ఉన్నారు. సో చాలామంది నా స్టూడెంట్స్ 45 lakhs, 50 lakhs హైదరాబాద్లోనే సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళు నా దగ్గర 2012లో 13లో ఎంఎస్బి నేర్చుకున్న స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా. సో ఈ మధ్యన చాలామంది కూడా 25 lakhs, 30 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మన ట్రైనింగ్ ఉంటుంది. ఎనీ నాన్ ఐటీ పీపుల్ మీరు రావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని రండి. మనకి సెప్టెంబర్ 1, 2, 3 3 days ఫ్రీగా డెమోస్ అయితే ఉంటే, డెమోస్ మీరు అటెండ్ అయ్యారనుకోండి మీకు డిస్కౌంట్ ఫీజు కూడా ఉంటుంది. మీకు కోర్స్ ఫీజులో చాలా డిస్కౌంట్ దొరుకుతుంది. మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ కానీ 10-15 ఏళ్ళు గ్యాప్స్ ఉండి మీరు ఎప్పుడో 2010లో బీటెక్ చేసుకొని, లేకుంటే బీఎస్సీ, బీఏ, బీకామ్, ఓపెన్ యూనివర్సిటీ ఇవన్నీ ఉండి ఎట్లాంటి మీకు మెంటార్ కానీ సరిగ్గా గురువు లేక అలాగ ఆగిపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు లేచి పరిగెత్తండి. నేర్చుకొని ఈ కోర్సులకు ముందు వెళ్ళండి. ఈ ఎట్లాగా దీనికి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్న సెప్టెంబర్ 1 మార్నింగ్ 8 o'clock క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ మీరు కనెక్ట్ అయిపోతారు. మనకి క్లాస్ రూమ్ క్లాసెస్ లేవు. కంప్లీట్గా ఆన్లైన్ క్లాసులే ఉంటాయి. క్లాస్ రూమ్ క్లాసెస్ అయితే మనకి లేవు. ఆన్లైన్లో మాత్రమే మనకు ఉంటుంది. కంప్లీట్గా 3 months డ్యూరేషన్ పడుతుంది. నేను ఇందులో చెప్పినట్టు ఆ సబ్జెక్టులన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో మీరు తప్పకుండా దీనికి ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్ళండి. జాబులు కూడా బ్రహ్మాండంగా మీరు సంపాదించుకుంటారు. ఓకే. మీకు ఎన్రోల్మెంట్స్ డీటెయిల్స్ కానీ ఇంకేదైనా కావాలంటే మా టీంకి ఫోన్ చేయండి. ఇవి టీం నంబర్స్. మీకు ఎన్రోల్మెంట్ కావాలి అనుకుంటే డెమోస్ అయితే ఫ్రీగా ఉంటాయి. 3 days ఫ్రీగా మీరు డెమోస్ అటెండ్ అయిపోవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి 2, 3 ఉంటుంది. ఆ డెమో అటెండ్ అవ్వడానికి మీటింగ్ ఐడి నేను ఇప్పుడే కింద ఇస్తాను. మీరు ఆ రోజు దాని మీద క్లిక్ చేసి బ్రహ్మాండంగా అటెండ్ అవ్వండి. మీకు ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్లు చేసి మీరు ఎన్రోల్మెంట్ ఫ్రీగా చేసుకోవచ్చు. సో బ్రహ్మాండంగా డెమో అటెండ్ అవ్వండి. నచ్చితేనే క్లాస్ జాయిన్ అవ్వండి, లేకపోతే డెమో తర్వాత యూ కెన్ డిస్కంటిన్యూ. కానీ
మనకి చాలా అవకాశాలు ఐటీ ఇండస్ట్రీ ఇస్తూ ఉంది. కానీ మనం బ్రహ్మాండంగా చూజ్ చేసుకోవాల్సింది పోయి ఈ బ్రోకర్స్ మాటలు పట్టుకొని పనికిరాని గురువుల దగ్గరికి వెళ్ళి కోర్సులు ఏవేవో మిడిబిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పేది మీరు వినేది సరిగ్గా నేర్చుకోకుండా మనం మళ్ళీ లైఫ్లోకి ఎక్కడైతే ఉన్నామో అదే లైఫ్లోకి మళ్ళీ జారిపోతున్నాం. అలా కాకుండా ఉన్న లైఫ్ నుంచి ఉన్నతమైన లైఫ్లోకి వెళ్ళాలంటే ప్రాపర్ మెంటర్స్ గురువుస్ మన దగ్గర ఉండాలి. మీరు 3 మంత్స్లో కోర్సు నేర్చుకోవచ్చు, వేరే వాళ్ళకి 4-5 మంత్స్ పెట్టచ్చు. అర్థమవుతుంది. బట్ మనం ఒక స్టూడెంట్కి వేరే స్టూడెంట్కి మనం కంపారిజన్ చేయలేం. సో కొందరు 6 మంత్స్లో జాబ్ కొడతారు, కొందరు 8 మంత్స్లో కొట్టచ్చు. బట్ మీకు 3 to 6 months టైం అయితే మీ దగ్గర పెట్టుకొని రండి. మన దగ్గర కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది ఐటీ కోర్స్ కాబట్టి కంప్యూటర్ లేకుండా మనం మాట్లాడలేం. కంప్యూటర్ ఉండాలి. సాఫ్ట్వేర్ అంతా నేను ఇన్స్టలేషన్ ఇస్తాను. ఇన్స్టలేషన్ లింక్స్ అవన్నీ డెమోస్ తర్వాత ఇస్తాను. ఎట్లా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, ఏ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్లు కావాలి, అవన్నీ కూడా డెమో రోజు మాట్లాడతాను. మీకు ఎట్లాంటి సందేహాలు ఉన్నా కూడా ఆ డెమో రోజు మీరు నాతో విపరీతంగా చక్కగా మాట్లాడి మీ ఇష్యూస్ అన్నీ కూడా నాతో మాట్లాడొచ్చు. డైరెక్ట్గా నేనే మీకు సమాధానాలు ఇస్తాను కాబట్టి బ్రహ్మాండంగా మీరు ఆ 3 days కూడా మీకు 1 hour డెమో అయిన తర్వాత మళ్ళీ 1 hour మీకు టైం ఇస్తాను మీతో మాట్లాడటానికి. నాతో మాట్లాడండి. మీరు ఈ స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటే ఐటీ ఇండస్ట్రీని బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి. సో అట్లీస్ట్ ఎవరైతే స్మాల్ విలేజెస్ ఉన్నారో వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆ, మీకు మంచి అవకాశం ఇస్తుందన్నమాట. ఇప్పుడు మా లాంటి నిష్ణాతులు సిటీస్లో ఉండి పల్లెటూరులోకి వచ్చి మీకు పాఠాలు చెప్పకపోవచ్చు. కానీ మీరు పల్లెటూరులో ఉండి ఈ జియో నెట్వర్క్ వలన ఎయిర్టెల్ నెట్వర్క్ వలన బ్రహ్మాండంగా ఈ పాఠాలు బ్రహ్మాండంగా విని మీరు మీ భవిష్యత్తుని బ్రహ్మాండంగా దిద్దుకోగలుగుతారు. కాబట్టి బ్రహ్మాండంగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి ఈ పాఠాలను నేర్చుకోండి. ప్రతిరోజు వీడియో కూడా రికార్డింగ్ చేయబడి ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ రోజు మీరు లెసన్స్ మిస్ అయినా కూడా ఈవినింగ్ ఆ వీడియో మీకు ఆ వీడియో మీకు అప్లోడ్ అవుతుంది పోర్టల్లో నుంచి ఆ వీడియో తీసుకొని మీరు బ్రహ్మాండంగా వాచ్ చేసుకుని నోట్స్ రాసుకోవచ్చు. ఆన్లైన్లో ఈ వెసులుబాటు మీకు ఉంటుంది. ప్రతిరోజు వీడియోస్ అందుబాటులో ఉంటాయి. క్వశ్చన్స్, అసైన్మెంట్స్, సివి ప్రిపరేషన్స్, మీకు ఏది కావాలని అవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీని ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి. బ్రహ్మాండంగా పవర్ బిలో జాబ్స్ ఉన్నాయి. పవర్ బితో పాటుగా కాంబినేషన్స్ అన్నీ మీకు రావాలి. కాంబీ ప్యాక్తో మీరు వెళ్తే బ్రహ్మాండంగా పవర్ బిలో జాబ్స్ వస్తాయి. మనం బ్రహ్మాండంగా ముందుకెళ్దాం. సరేనా? ఈ సెప్టెంబర్ 1కి మీటింగ్ లింక్ మనకు కావాలనుకున్నాం కదా, అది యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ రోజు మార్నింగ్ 8 o'clock మీ ఫోన్ నుంచి కూడా అటెండ్ అవ్వండి. లేదు అనుకుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే 1 or 2 daysలో ముందు అంటే ఆగస్టు ఎండింగ్లో మీరు చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓకే లింక్స్ మా టీం వాళ్ళు పంపించగలుగుతారు. అక్కడి నుంచి మీరు డెమోస్ ఫ్రీగా అటెండ్ అవ్వండి. డెమోస్ ఫ్రీగా అటెండ్ అయిన వాళ్ళకి ఫీజులో కూడా రాయితీ ఇవ్వబడుతుంది. సో డెమోస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడడానికి మంచి అవకాశం అది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.